రైట్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను మీ మహేష్ను, తెలంగాణ సెకండ్ యూత్ ఐకన్ని. సో ఈరోజు నేను మీ దగ్గరికి ఒక వీడియో తీసుకొచ్చాను. సో ఈ వీడియో వచ్చేసి వెస్టీజ్ బిజినెస్ ప్లాన్. సో వెస్టీజ్ కంపెనీ ప్రొఫైల్ అండ్ బిజినెస్ ప్లాన్ మీకు షార్ట్కట్లో ఒక 15 మినిట్స్లో చెప్తున్నాను. సో దీన్ని ప్రతి ఒక్కరూ 1-2 సార్లు వినండి. మీ టీంలో ఉన్న యాక్టివ్ లీడర్స్కి అండ్ మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేసుకోండి. ఓకే లీడర్స్, సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో మీకు రైట్. మనం ఏ బిజినెస్ గురించైనా ఫస్ట్ తెలుసుకోవాలంటే కంపెనీ ప్రొఫైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు మనం వెస్టీజ్ కంపెనీ గురించి మాట్లాడుతున్నాము. సో కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్. సో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో మన ఇండియన్ కంపెనీ చాలా ప్రౌడ్గా ఉంది. మనం ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాము. సో రైట్, కంపెనీ స్టార్టెడ్ ఇన్ 2004లో గౌతమ్ బాలి గారు స్టార్ట్ చేశారు. సో సార్తో పాటుగా దీపక్ సార్ అండ్ కన్వర్బీర్ సింగ్ వీరి ముగ్గురి నేతృత్వంలో మన వెస్టేజ్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 2004 జూన్ 2న స్టార్ట్ అయింది. ఓకేనా. సో స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయ్యి 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయ్యి సో 2 బ్రాంచెస్ ఢిల్లీ ఆర్ బెంగళూరు. సో 2 బ్రాంచెస్తో స్టార్ట్ అయిన కంపెనీ. సో ఈరోజు 2024లో ఉన్నాము, డిసెంబర్. సో నెక్స్ట్ ఇంకొక 10 డేస్ అయితే 25th వస్తుంది, 2025 వస్తుంది. సో ఇప్పటికే 20 ఇయర్స్ కంప్లీట్ అయింది కంపెనీ. సో 450 రకాల ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇందులో హోమ్, హెల్త్, ఫేస్ కాస్మెటిక్స్, అగ్రికల్చర్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్, బైక్లో పోసే ఆయిల్, నానో ఎనర్జైజర్స్. సో ఇట్లా చాలా ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి అవసరమైన అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఆటో డ్రైవర్ అంటే చిన్న ఫ్యామిలీ కాడ నుంచి పెద్ద ఐపీఎస్ లెవెల్ దాకా ఉన్న ప్రతి ఒక్కరు వాడుకోవడానికి సో మల్టిపుల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. వండర్ఫుల్ యూనిక్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ 4 కోట్ల ప్లస్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మన సిస్టంలో. సో చాలామంది లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు, కోట్లలో ఇన్కమ్ తీసుకుంటున్నారు. అండ్ కార్లు వచ్చాయి, చాలామంది లైఫ్ స్టైల్ మారిపోయింది. అండ్ ఈరోజు చూసుకున్నైతే మన ఆల్ ఓవర్ ఇండియాలో 6,000 ప్లస్ ఆఫీసెస్ ఉన్నాయి, బ్రాంచెస్. సో మన చుట్టుపక్కల ప్రతి మండలంలో ఒక బ్రాంచ్ ఉంది. సో ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు, మన ఆఫ్లైన్లో వెళ్ళి కూడా ప్రొడక్ట్ తీసుకోవచ్చు. సో ఇది మన కంపెనీ ప్రొఫైల్. రైట్. నెక్స్ట్ గ్లోబల్లో కూడా మన కంపెనీ గ్లోబల్కు వెళ్ళి నడుస్తుంది. సో దుబాయ్, బేరన్, నేపాల్, బంగ్లాదేశ్, ఘానా, థాయిలాండ్, ఫిలిప్పీన్ ఇలా దేశాల్లో ఒక 12 కంట్రీస్లలో ఆల్రెడీ మన కంపెనీ స్టార్ట్ అయింది, ఆల్రెడీ నడుస్తుంది. ఓకే. సో పాన్ ఇండియా ఆపరేషన్స్ చూస్తే, సో ఇండియా వైజ్గా చూస్తే మీరు 29 రాష్ట్రాల్లో ప్రతి ఏరియాలో మన వెస్టీజ్ షాప్ ఉంది, వెస్టీజ్ కంపెనీ ఉంది. ఓకేనా. సో 29 రాష్ట్రాల్లో ఆల్రెడీ మన వెస్టీజ్ సంబంధించిన ప్రతి బ్రాంచెస్ కానీ ఓపెన్ అయ్యి నడుస్తున్నాయి చాలామంది. అండ్ తెలంగాణలో చూసుకుంటే మీరు టోటల్ 300 ప్లస్ స్టోర్స్ ఉన్నాయి. ఓకే. తెలంగాణలో ఈరోజు మనం తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాము. సో తెలంగాణలో చూసుకుంటే 300 ప్లస్ స్టోర్స్ ఉన్నాయి. సో మీరు హైదరాబాద్లో చూసుకోండి, ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్లో చూసుకుంటే ప్రతి 8 కిలోమీటర్లకు ఒక వెస్టీజ్ స్టోర్ ఉంది. ప్రతి 8 కిలోమీటర్కు ఒక వెస్టీజ్ స్టోర్ ఉంది అంటే అర్థం చేసుకోండి ఎంత స్పీడ్గా మనకు మూమెంట్ అవుతుంది. సో మన కంపెనీ ప్రయాణం 3,000 కోట్ల సిఆర్ నడుస్తుంది ఫర్ ఇయర్. సో 70% ప్రయాణం పెరుగుతుంది. అంటే ఎంత గ్రోత్లో నడుస్తుందో చూసుకోండి ఒకసారి. రైట్. సో వాట్ ఈజ్ వెస్టీజ్ బిజినెస్? సో అసలు వెస్టీజ్ బిజినెస్ ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాము. సో చూడండి, సో ట్రెడిషనల్ మార్కెట్లో ఒక వస్తువు 30 రూపాయలకు తయారైతే, సో ఒక కంపెనీలో 30 రూపాయలకు తయారైతే అది కస్టమర్ చేతికి వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో అంటే ఒక కస్టమర్ దగ్గర నుంచి 100 రూపాయలు అవుతుంది. మరి 70 రూపాయలు ఎవరికి వెళ్తున్నాయంటే అడ్వర్టైజ్మెంట్ చేసేవారికి, రిటైలర్కి, హోల్సేలర్కి, డిస్ట్రిబ్యూటర్కి, సేల్ ఏజెంట్కి. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరు కూడా ప్రొడక్ట్ వాడరు, కానీ ఆ ప్రొడక్ట్ను మనకి పరిచయం చేస్తారు. సో చూడండి, వాడే వాళ్ళకు 100 రూపీస్ వెళ్తుంది. సో కంపెనీ మాత్రం 30 రూపీస్ అవుతుంది. 70% సో వీళ్ళ చేతికి వెళ్తున్నాయి. సో దీని ఉద్దేశం చూడండి, ఇక్కడ టోటల్గా 95% జనాలు వీళ్ళున్నాం, జస్ట్ ఒక 5% మాత్రమే వీళ్ళున్నారు. సో డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. సో వాడేవాడి దగ్గర డబ్బే లేదు. సో సారీ. సో ఇది ప్రజెంట్ సో నడుస్తున్న వ్యవస్థ, దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. సో అదే మన వెస్టీజ్ గురించి ఒకసారి చూద్దాం మనం. సో మీరు ఒక వెస్టీజ్ కంపెనీ గురించి చూడండి. సో 30%కి ప్రొడక్ట్ తయారవుతుంది, మేనిఫెస్టో వచ్చేసి. సో అది కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. ఓకేనా. సో అది మనం యూజ్ చేయడం ద్వారా, ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా సో మంచి హెల్త్ వస్తుంది. ఈరోజు న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేవి చాలా మంది క్లారిటీ వచ్చింది. సో మంచి హెల్త్ వస్తుంది, ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. సో నెక్స్ట్ దాన్ని మనం షేర్ చేయడం ద్వారా 9 టైప్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. యూజ్ చేయడం ద్వారా ఆరోగ్యం వస్తుంది, అది ప్రొడక్ట్ నచ్చింది అనుకోండి, సో అది షేర్ చేయడం ద్వారా 9 టైప్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ యూజ్ చేస్తే నచ్చలేదు అనుకోండి,
మీకు 100% ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఉంటుంది. మళ్ళీ మీరు షాప్కి వెళ్ళి ఆ బిల్ చూపిస్తే మీ డబ్బులు మీకు ఇస్తారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ నచ్చితే షేర్ చేస్తే 9 టైప్స్ ఇన్కమ్స్ వస్తాయి. ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ ఇస్తే మీ డబ్బులు మీకు వస్తుంది. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, రైట్? సో ఇక్కడ మరి ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి అంటే, సో ఫస్ట్ వెస్టీజ్లో మీరు జాయిన్ కావాలంటే ఫ్రీ. సో ఎలాంటి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, జాయినింగ్ ఫ్రీ. ఎనీ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ మీరు లాగిన్ కావచ్చు. సారీ. అండ్ నెక్స్ట్ మీకు మన ప్లే స్టోర్కి వెళ్ళేసి వెస్టీజ్ 2.0 యాప్ ఉంటుంది. సో ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు షాప్కి వెళ్ళి మీ ఐడి నెంబర్ చెప్తేనే మీకు ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది మీకు ఎంఆర్పి మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్కమ్ మీరు చూడండి. సో 9 టైప్స్లో ఫస్ట్ ఇన్కమ్ ఎంఆర్పి ఎంత అవుతుందో, ఎంఆర్పి పైన నుంచి మీకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. సో రిటైల్ ప్రాపర్టీ అంటే మనకు ఎక్కడైతే రిటైల్ షాప్లో ఏవైతే వెళ్తామో మనము, డీమార్ట్లో వెళ్తాము, ఎంఆర్పి డిస్కౌంట్ కోసం వెళ్తాం కదా. సో ఇక్కడ చూడండి, మీకు ప్రతి ప్రోడక్ట్ పైన 10 to 20% డిస్కౌంట్. సో ఫస్ట్ బెనిఫిట్ ఇది, ఓకే. సో రెండోది అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. సో ఇది ఒక యూనిక్ ప్లాన్. సో ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, కానీ మీరు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో మన సిస్టంలో మీరున్న రోజులు, అంటే బిజినెస్లో మీరున్న రోజులు పీవీ అండ్ బీవీ ఈ రెండు మీకు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. సో పీవీ ఏంటో తెలిస్తే మీ లెవెల్ ఏంటో తెలుస్తుంది, బీవీ ఏంటో తెలిస్తే మీ ఇన్కమ్ ఎంతో తెలుస్తుంది, ఓకేనా. సో ఫస్ట్ మీ పీవీ ఏంటో తెలుసుకుందాము. సో పీవీ అంటే మీరు వెస్టేజ్ షాప్లో 30 నుంచి 40 రూపాయలు ఖర్చు చేస్తే ఒక పీవీ ఇస్తారు. మీరు చేసే ఖర్చు ద్వారా మీ ఒక పీవీ ఇస్తారు, ఓకేనా. సో దాన్ని బిజినెస్ వాల్యూగా ఒక పీవీ ఈజ్వల్ టు 18 బీవీ. సో మీరు ఒక పీవీ వచ్చింది ఏదవుతుందో ఆ పీవీ ఈజ్వల్ టు 18 బీవీ, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 రూపీస్కి ప్లాన్ చేసుకుందాం. కొన్ని ప్రొడక్ట్స్కు 30 రూపీస్కి వస్తుంది, కొన్ని ప్రొడక్ట్స్కు 32, 33, 34, 35 ఇట్లా 40 రూపీస్ దాకా ఒక్కొక్క పీవీ వచ్చు. ఎగ్జాంపుల్కి మనం 30 రూపీస్ తీసుకుందాము. సో ఇక్కడ పీవీ ఏదైతే స్లాట్ ఉంది, ఈ స్లాట్ ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇక్కడ మీరు స్టార్ట్ అయిన ఫస్ట్ మీకు ఒకటో పీవీ నుంచి 599 పీవీ దాకా మీరు 5%లో ఉంటారు. సో ఇక్కడ మీరు ఇంత క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీ పీవీ 600 నుంచి 2399 పీవీ అవుతుందో అప్పటిదాకా మీరు 8%గా మీరు బోనస్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీ పీవీ 2400 నుంచి 5499 పీవీ మధ్యలో ఉంటుందో సో అప్పుడు మీరు 12% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే 5500 ప్లస్ పీవీ అవుతుందో అప్పుడు మీరు 16% డైరెక్ట్గా బోనస్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా వస్తుందంటే, మీరు ఈ మంత్ స్టార్ట్ అయ్యారు ఒక 100 పీవీతో, ఓకేనా. సో 100 పీవీతో మీరు స్టార్ట్ అయ్యారు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 100 పీవీ అంటే మనం ఒక 3600 ఎంఆర్పి అనుకుంటే, సో 3000 రూపాయలు డీపీ అంటే 10 to 20% డిస్కౌంట్ అయిపోయింది ఫస్ట్. అండ్ సెకండ్ మీకు డీపీ ఏదైతుందో 3000 రూపీస్ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేశారు. సో అక్కడ మీకు వెస్టేజ్ కంపెనీ ఒక 100 పీవీ ఇస్తుంది, రైట్. ఈ 100 పీవీ ఏదైతే ఉందో, సో మీకు చెప్పాను 100 పీవీ అంటే ఒక పీవీకి 30 రూపీస్. సో 100 పీవీ అంటే మీకు ఎంత, 3000 రూపీస్, ఓకేనా. సో 100 పీవీ ఇంటూ, సో 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ, రైట్. సో 100 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 800 బీవీస్ అయినాయి. మీ 800 బీవీస్ అయినాయి. 800 బీవీస్ ఇంటూ 5% అంటే మీరు ఫస్ట్ 100 పీ లోపల ఉన్నారు కాబట్టి 5% మీరు బోనస్ తీసుకోవడానికి ఎలిజిబుల్, ఓకేనా. సో ఇక్కడ మీకు 5% బోనస్ వస్తుంది. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, 1800 ఇంటూ 5% మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే 90 రూపీస్ మీ ఫస్ట్ మంత్ ఇన్కమ్, ఓకేనా. ఇది మీ ఫస్ట్ మంత్ ఇన్కమ్, ఓకే. సో ఇది అండ్ రైట్. సో సెకండ్ మంత్, సో ఫస్ట్ మంత్ మీరు 100 పే చేశారు. సో సెకండ్ మంత్ తీసుకున్నట్టయితే మీరు 100 పే చేశారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఖచ్చితంగా 100 పే చేయాలని కదా, ఎగ్జాంపుల్ 100 పే చేశారు. సో మీ అండర్లో ఒకరు 100 పే చేశారు, ఇంకొకరు 100 పే చేశారు, ఇంకొకరు చేశారు. సో టోటల్గా ఒక 500 పీవీ అయింది. అంటే లాస్ట్ మంత్ మీరు చేసిన పీవీ 100 పీవీ ప్లస్ మీ డౌన్లో ఇప్పుడు ఈ మంత్ సెకండ్ మంత్ చేసిన పీవీ టోటల్గా 500 పీవీ ఈజ్ ఈక్వల్ టు 600 పీవీ అయింది. అంటే మీరు 8% స్లైడ్లో ఉన్నారు, ఎస్ సార్ నో. సో చూడండి, సో 8% అంటే చూడండి ఇక్కడ 600 ప్లస్ అయితే 100% మీరు 800 ప్లస్కు 8%కి వెళ్ళిపోతున్నారు, ఓకేనా. సో ఒకవేళ ఇంత కాకుండా, సార్ నాకు నెట్వర్క్ బాగుంది, నేను కొంచెం స్పీడ్గా చేసుకోగలుగుతా అని మీకు క్లారిటీ ఉంటే, సో మీరు 100 పే చేయండి. అండ్ మీ అండర్లో
ఒక ఇద్దరితో మీరు 100 పీ చేపిస్తే సో జస్ట్ 300 పీతో మీరు ఫాస్ట్ ట్రాక్ 8% కావచ్చు. సో ఫాస్ట్ ట్రాక్ 8% కావడం ద్వారా మీకు జస్ట్ 600 చేసే ప్లేస్లో 300 చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఫాస్ట్ ట్రాక్ 8% అవుతున్నారు. 750 ఓచర్ వస్తుంది అండ్ మీకు బోనస్ 400 ప్లస్ బోనస్ వస్తుంది. ఓకేనా. సో ఇట్లా కూడా మీరు ఒకటే మంత్లో స్పీడ్గా చేసుకోకుంటే మన కంపెనీ మీకు అడిషనల్ ఒక బెనిఫిట్ ఇస్తుంది. సో ఇది యూజ్ చేసుకోండి. సో రెండవ ఇన్కమ్ అయిపోయింది. ఇప్పుడు మనం మూడో ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ బోనస్. ఓకేనా. డైరెక్టర్ బోనస్ 15%. సో ఎప్పుడైతే మీరు 5500 ప్లస్ పీవీ వస్తారో అప్పుడు బ్రోన్స్ డైరెక్టర్ అవుతారు. సో అప్పుడు మీరు ఈ రాయల్టీ ఇన్కమ్లోకి వస్తారు. సో నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మీరు ఈ 15% బోనస్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ సెకండ్ మంత్ వచ్చేసి 2001 ప్లస్ పీవీ చేస్తుంటే మీకు ఈ బోనస్ వస్తుంది. అంటే ఫస్ట్ మంత్ ఏదైతే మీరు క్వాలిఫై అయిన మంత్ ఏదైతే ఉందో 5500 పీవీ అయిపోతుంది. అప్పుడు మీకు బోనస్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ నెల ఇంత పీవీ వేయాలంటే అవసరం లేదు. 2001 చేస్తే సరిపోతుంది. సో ఆ తర్వాత మీకు ఈ బోనస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. రైట్. ఇదంతా చిన్న చిన్న ఇన్కమ్స్. సో ఎప్పుడైతే మీరు ఈ సిస్టంలో 4 ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే టీబీబీ. ఓకేనా. సో ఈ టీబీబీ బోనస్ తీసుకోవాలంటే 3% ఉంటుంది. ఇది వచ్చేసి మీరు 2100 చేసే ప్లేస్లో డైరెక్టర్గా 2600 చేసుకున్నారు అనుకోండి. సో మీకు అది ఈ బోనస్ దొరుకుతుంది 3%. సో చాలామందికి డైరెక్టర్ బోనస్ 4000 5000 వస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి సేమ్ అది కూడా 4-5,000 వస్తుంది. అంటే అంతా మీరు 2100 చేసే ప్లేస్లో ఇంకొక 600 చేసుకుంటే ట్రిపుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అది అండ్ నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ అయితే ఒకవేళ గుర్తుపెట్టుకోండి 2100 ప్లస్ ఉండాలి. గోల్డ్ డైరెక్టర్ అయితే 1800 ప్లస్ ఉండాలి. ఇది ముగ్గురికి అంటే డైరెక్టర్, సిల్వర్, గోల్డ్కు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇందులో ఫోర్త్ ఇన్కమ్ అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుందాం. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%. సో ఈ సిస్టంలో ఎక్కువ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మీద వస్తుంది. సో ఇది కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతారు, కానీ కొంచెం క్లారిటీగా వినండి. సో ఎప్పుడైతే మీరు డైరెక్టర్ అయ్యారు మన సిస్టంలో సేమ్ డూప్లికేషన్లో మీ డౌన్లో ఇంకొకరిని డైరెక్టర్ అయితే సిల్వర్ డైరెక్టర్ అవుతారు. సో అప్పుడు మీరు ఒక డైరెక్టర్ని చేస్తారు. ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఒకటే లైన్ నుంచి ఈ క్రాస్ లైన్ ఎక్కడ ఒకటే లైన్ నుంచి 5625 ప్లస్ పీవీ ఉండాలి. సో సింగిల్ లైన్ నుంచి. అండ్ నెక్స్ట్ మీ సైడ్ పీ వచ్చేసి మిగతా లైన్ నుంచి అండ్ మీ సెల్ఫ్ పీవీ 1801 ఉండాలి. సో అప్పుడు మీరు ఎల్ఓబి తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎల్ఓబితో పాటు టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలంటే 2100 ప్లస్ పీ ఉండాలి. మీ సైడ్ వాల్యూమ్స్ వచ్చేసి ఇప్పుడు మీ ఇన్కమ్ మినిమం 20 నుంచి 30 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో అప్పుడు మీకు ట్రావెల్ ఫండ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో విదేశాలు తిరగడానికి మీకు కంపెనీ ఫ్రీగా డబ్బు ఇస్తుంది. సో ఇది చాలామంది యూజ్ చేసుకుని చాలా దేశాలు తిరిగి వచ్చారు. సో వండర్ఫుల్. ఇక్కడ నుంచి ప్రతి ఇయర్కి 3 ట్రావెల్ టూర్స్ ఇస్తుంది. సో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన టీంలో గోల్డ్ డైరెక్టర్ కావడానికి మీరు మీ డౌన్లో ఒక ఇద్దరిని డైరెక్టర్ని చేసి సో సైడ్ వాల్యూమ్ వచ్చేసి 1501 ఉంటే మీరు మీ సైడ్ వాల్యూమ్ 1501 పీవీ ఉందనుకోండి. సో అప్పుడు మీరు గోల్డ్ డైరెక్టర్ ఉంటారు. సో అప్పుడు అడిషనల్ ఇన్కమ్ ఏమి ఉండదు. అండ్ 1800 ప్లస్ అంటే 1801 పీవీ అయితే గోల్డ్ డైరెక్టర్గా మీకు టీబీబీ బోనస్ తీసుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ నేను బార్డర్స్ చెప్తున్నాను. ఎక్కువ ఎంత చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్స్ వస్తాయి. సో నెక్స్ట్ 7th బోనస్ వచ్చేసి కార్ ఫండ్. సో మన సిస్టంలో మంచి ఇన్కమ్ అంటే మంచి రాయల్టీ ఫండ్ అంటే ఇది అనుకోవచ్చు. సో చాలామంది కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకొని ఇప్పటికే నా టీంలో ఒక 30 కార్లు వచ్చాయి. సో వాళ్ళు స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ డైరెక్టర్ కేటగిరీ ఏంటంటే మీరు 100 పీ చేయాలి. సో మీ డౌన్లో ఒక ముగ్గురిని డైరెక్టర్ చేయాలి. సో చేస్తూ మిగతా సైడ్ వాల్యూమ్స్ మీ సెల్ఫ్ పీవీ అండ్ మీ సైడ్ వాల్యూమ్స్ వచ్చేసి 1001 ప్లస్ ఉండాలి. సో ఇలా మీరు ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో ఫస్ట్ మంత్ నుంచి కంటిన్యూగా 3 మంత్స్ క్వాలిఫైగా ఉంటేనే సో మీకు లైఫ్ లాంగ్ కార్ ఫండ్ వస్తుంది. మీరు ఒక నెల చేసి ఇంకో నెలకు బంద్ చేసి మళ్ళీ ఒక నెల చేస్తుంటే అప్పుడు మీకు ఈ ఫండ్ అనేది ఈ ఫండ్కి ఎలిజిబుల్ గారు. సో కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి 3 నెలలు కంటిన్యూగా క్వాలిఫై కావాలి. సో ఎనీ 3 legs క్వాలిఫై కావాలి. అది మీ సైడ్ వాళ్ళ నుంచి 1001 ప్లస్ ఉండాలి. రైట్. అండ్ నెక్స్ట్ హౌస్ ఫండ్. సో నెక్స్ట్ డైమండ్ డైరెక్టర్ అంటారు మన సిస్టంలో. సో మీరు మీ డౌన్లో ఒక నలుగురిని డైరెక్టర్ చేసి సైడ్ వాల్యూమ్ 500 చేస్తే డైమండ్ డైరెక్టర్ అవుతారు. సో వీళ్ళకు స్పెషల్ బోనస్ ఏం లేదు. అండ్ హౌస్ ఫండ్. సో 8th బోనస్ వచ్చేసి హౌస్ ఫండ్. సో ఇక్కడ మీరు హౌస్ ఫండ్ తీసుకోవాలంటే 3%. సో మీ డౌన్లో ఒక 6గురిని డైరెక్టర్ని చేసి సైడ్ వాల్యూమ్స్ ఏముండవు. సో జస్ట్ 100 ప్లస్ పీవీఎస్ సరిపోతుంది. నేను ఇక్కడ మీకు 200 రాశాను. 100 ప్లస్ పీవీఎస్ సరిపోతుంది. సో ఇది కూడా 3 months మెయింటైన్ చేస్తే లైఫ్ లాంగ్ మీకు
హౌస్ ఫండ్ వస్తుంది. మీరు సిల్వర్ మెయింటైన్ చేసిన హౌస్ ఫండ్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మన సిస్టంలో సో ఎల్ఐటి క్లబ్ బోనస్ ఉంటుంది 2%. ఇది చాలా పెద్ద ఇన్కమ్స్. సో ఇది 20,000 నుంచి 20 లక్షల దాకా వస్తుంది. సో స్టార్టింగ్ 20 నుంచి 20 లక్షల దాకా వస్తుంది. ఇది వచ్చేసి యూసీడీ, డీసీడీ, డియూసీడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 లైన్లలో ప్లాన్ చేసుకుంటే 2 లక్షల పీవీ చేసుకున్నట్టయితే 2 lakhs పీవీ టోటల్ 6 లైన్స్లో, లేదా ఒక లైన్ నుంచి 1,00,000 పీవీ, మిగతా లైన్ నుంచి 1,00,000 పీవీ అయినా, లేకపోతే 2 లైన్ నుంచి 1,00,000 పీవీ, మిగతా క్వాలిఫైర్స్ అయినా యూసీడీగా మీరు క్వాలిఫై అవుతారు. ఎల్ఐటి క్లబ్ బోనస్ తీసుకోవచ్చు. లేదు మీరు అన్ని లైన్లలోకి వెళ్ళవచ్చు, లేకపోతే 2 లైన్లోకి వెళ్ళవచ్చు. 5 లక్షల పీవీ వస్తే డియూసీడీ అవుతారు. సో ఒక లైన్ నుంచి 2,50,000 ప్లస్ పీవీ కన్నా ఎక్కువ తీసుకోదు. అండ్ నెక్స్ట్ డియూసీడీ కావాలంటే ఒక లైన్ నుంచి 5 లక్షల పీవీ, మిగతా నుంచి అన్ని లైన్ నుంచి 5 లక్షల పీవీ వస్తే సో డియూసీడీ అవుతారు. సో అలా కాకుండా 8 లెగ్గులు క్వాలిఫై చేసినా యూసీడీ అవుతారు, 12 లెగ్గులు క్వాలిఫై చేస్తే డియూసీడీ అవుతారు, 16 లెగ్గులు క్వాలిఫై చేస్తే డియూసీడీ అవుతారు. ఇందులో మీకు ఏది ఈజీ ఉంటే అది ప్లాన్ చేసుకోండి. సైజ్ యువర్ ఓకే. సో ఇక్కడ ఎల్ఐటి క్లబ్ బోనస్ తీసుకోవచ్చు. మన సిస్టంలో 9 రకాల ఇన్కమ్స్ ఇలా మీరు తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చాలామంది లీడర్స్ ఉన్నారు. ఒకరి గురించి మనం మాట్లాడుకుందాము. సో మన ఆసియా ఖండంలో టాప్ ఇన్కమ్ ఎన్నర్ సిద్ధార్థ్ సింగ్ సార్. సో ఇన్ వెస్టీజ్ సార్ వచ్చేసి పర్ మంత్ 1,72,00,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో ఒకసారి చూడండి ఎంత పెద్ద ఇన్కము. సో ఆసియా ఖండంలో టాప్ ఇన్కమ్ ఎన్నర్. సో ఇట్లా చాలామంది ఉన్నారు. సో నేను వచ్చేసి ఈ సిస్టమ్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. సో ఇప్పటికి నెలకు 4,50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. నా టీంలో చాలామంది ఇన్కమ్ ఇప్పించాను. రైట్. మీరు ఒకవేళ ఏదైనా జాబ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్స్ కానీ చేస్తూ ఉంటే మీరు ఒక్కరే చేస్తారు. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా మళ్ళీ మీరు ఒక్కరే రిటైర్ అవుతారు. పెద్ద ఇన్కమ్స్ ఏముండవు, పెద్ద డెవలప్ ఏముండదు. కానీ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ను కొంచెం అర్థం చేసుకొని, క్లారిటీ తీసుకొని, మీరు ఒక్కరుగా స్టార్ట్ అయ్యి మీరు ఒక పెద్ద టీం, పెద్ద నెట్వర్క్ గిట్ట ప్లాన్ చేసుకోగలిగితే మీరు అనుకున్న ప్రతిదీ ఈ సిస్టమ్ ద్వారా తీసుకోవచ్చు. సో ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తారో వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఓకే లీడర్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.